హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏంటంటే టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారనమాట, మా బడ్జెస్ అనేవి సడన్గా ఎటువంటి సింటమ్స్ లేకుండా చనిపోతున్నాయని. ఈ బడ్జెస్ అనేవి సడన్గా చనిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు నేనైతే కొన్ని చెప్తున్నాను. ఈ బడ్జెస్ అనేవి సడన్గా చనిపోవడానికి కొన్ని కారణాలు వచ్చేసి ముఖ్యంగా డైట్ అనేది కంపల్సరీగా ఉండాలి. డైట్ అంటే వాటికి అన్ని విటమిన్స్, మినరల్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి, లేకపోతే అవి చనిపోయే అవకాశం ఉంది. అలాగే ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది ఉండాలి ఎప్పుడు కేజీ లోపల. వాటర్ లేకపోతే డిహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల మనకి ఎటువంటి సింటమ్స్ లేకుండా సడన్గా బజ్జీ అనేది చనిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు బడ్జెస్కి డైట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కన్ఫామ్గా మిక్స్డ్ సీడ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. కాల్షియం లోపం అనేది ఉండకూడదు. లో బ్లడ్ కాల్షియం వల్ల కూడా బజ్జీకి సడన్ డెత్ అనేది కాజ్ అవుతుంది. అలాగే మీరు రా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఎక్కువసేపు మనం ఫ్రూట్స్ ఏవైనా మెస్లో ఎక్కువసేపు వదిలేయడం వల్ల కూడా బ్లడ్లో షుగర్ పర్సెంట్ అనేది ఎక్కువైపోయి చనిపోవడానికి కారణమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని టాక్సిన్స్ అనేవి బర్డ్స్కి హార్మ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇంట్లో ఏమైనా కుక్ చేస్తున్నప్పుడు నాన్ స్టిక్కీ ప్యాన్ మీద ఆ ఫ్యూమ్స్ అనేవి బడ్జెస్కి టాక్సిన్ అవుతాయి అన్నమాట, వాటికి పడదు. సో అవి సడన్గా డెత్ అవ్వడానికి కాజు. తర్వాత వచ్చేసి మీరు కొన్ని ఫుడ్స్ అనేవి ఉంటాయి బడ్జెస్కి టాక్సిక్ అయినవి, లైక్ కెఫైన్, చాక్లెట్, ఇంకా ఫ్రూట్ పిట్స్, అవకాడో, పీనట్స్, ఇంకా ఆనియన్స్, గార్లిక్ క్లోవ్స్, ఇటువంటివి ఏవైనా సరే బడ్జెస్కి టాక్సిక్ అవుతాయి. సో అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు బజ్జీ సడన్గా చనిపోవడానికి. నెక్స్ట్ వచ్చేసి వాటిలో ప్రతి ఆర్గనిజంలో డిసీజెస్ అనేవి కామన్. సో బడ్జెస్కి కూడా కొన్ని డిసీజెస్ ఉంటాయి, లైక్ ప్యారెట్ ఫీవర్ అని, తర్వాత సిక్నెస్ అనేది డిసీజ్ కాదు, పర్లేదు, కాకపోతే ప్యారెట్ ఫీవర్, ఇంకా ట్యూమర్స్ అనేవి, అలాగా బర్డ్స్కి కూడా చాలా డిసీజెస్ అనేవి ఉంటాయి. సో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అని, ఇంకా లివర్ ప్రాబ్లమ్స్ అని అలా ఉంటాయి. వాటికి వాటికి రెసిస్టెన్స్ పవర్ వల్ల సింటమ్స్ అనేవి బయటపడకపోవచ్చు, అది కూడా ఒక కాజు. నెక్స్ట్ వచ్చేసి హీట్. సమ్మర్లో మెయిన్గా ఎక్కువ చనిపోతూ ఉంటాయి హీట్కి అనేది. సో మనం వాటిని డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే అలాగే వాటి చుట్టూరు ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మరీ ఎక్కువ హీట్ ఉండకుండా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి టెంపరేచర్ అనేది. సో ఈ టెంపరేచర్ కూడా ఒక మెయిన్ కాజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళినప్పుడు మీ బోర్డ్ని కారులోనే ఉంచేయకూడదు. కారులో అలా ఉంచడం వల్ల అక్కడ లోపల వామ్ అట్మాస్ఫియర్ మర్చిపోయి లోపలికి వస్తే వామ్ అట్మాస్ఫియర్ అనేది లోపల ఉంటుంది, కాబట్టి అది కూడా ఒక కాజ్ అవుతుంది. సో అలాగే ఇంట్లోని డైరెక్ట్ హీట్ అంటే ఫైర్ ప్లేసెస్ దగ్గర కానీ, మనం కుకింగ్ చేసుకునే ప్లేసుల్లో కానీ ఉంచకూడదు వీటిని. నెక్స్ట్ వచ్చేసి డిసీజెస్, టాక్సిన్స్. ఓకే, థ్యాంక్ యూ. అంతేనండి, నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు చెప్పడానికి ట్రై చేశాను. మీకు కనుక నేను చెప్పినది నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు మాత్రం కన్ఫామ్గా ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. మీరు ఎంతవరకు ఎక్స్పీరియన్స్ చేశారనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.